హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ రాయకొండ నాటుకోడి పులుసులో ఉన్నాం. ఈ యాప్ కష్టాలు హోటళ్ళలో వాళ్ళు పడే బాధలు చూసుకొని ఉన్నాం. హోటల్ కష్టాలు ఏంటనేది మాట్లాడాలి. చెప్పండి రాజు గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్క రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బికాజ్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ ప్రైస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాయలసీమ రాయలసీమ నాటుకోడి ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మనం చాలా వరకు ఆర్డర్ చేద్దామని చాలా మంది. సో వాళ్ళ మెను ఫస్ట్ రోజు అయితే ఏదైతే మెను ఉంటుందో ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా అదే మెనూని రన్ చేస్తాం. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పెంచాలి, వాళ్ళ ఇంట్లో ఈ టైంలో ఉద్యోగ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఆశ. మీరు ఆ కంటెంట్ ఎట్లా తీసుకురావాలనిపించింది కదా ఈ నాటుకోడి పులుసు? ఇంటర్నెట్ కుటుంబాల్లో పిల్లలు కరెక్ట్ ఉంటుంది, పిల్లలు అనేది ఒక ఇది ఉంటుంది. కానీ ఆ రేట్లు చూసేసరికి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ నేను చూసి మన దగ్గర రెస్టారెంట్స్ తక్కువ ప్రైస్లో మన దగ్గర ఇది వచ్చేసి మన అడ్రస్ వచ్చేసి ఫ్యామిలీ హాస్పిటల్ని పక్క అందరూ రాజు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఎందుకంటే సామాన్యుల కోసం హోటల్ పెట్టినట్టే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కుటుంబంగా పోయినా కానీ ఇక్కడ పోయినా కానీ 800-900 ఉంటుంది. మనం రాజన్న ఒక్కొక్కరు తినాలని ఒక ఆశతో ఉంటారనేసి ఇది ఒకటి పెట్టడం అనేది